హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇప్పుడు మా రైస్ ఏం చేస్తుంది ఒకసారి చూడండి. రైస్ ఏం చేస్తున్నాయి? హాయ్ ఫ్రెండ్స్, ఎల్లిగడ్డ తీస్తున్నా. ఎందుకు నైసా ఇప్పుడు? ఏం చేయాలి, తీసుకొని చాలా రోజులు అవుతుంది కదా. 5 రోజులు అవుతుంది. 5 రోజులైంది, వారం అవుతుంది తీసుకొని. అవుతుండొచ్చు, నాకు వీలు కాలేదు, అందుకే ఇప్పుడు తీస్తాను. అదే తీసి ఏం చేస్తాను అనుకుంటున్నాను. అల్లం ఎల్లిగడ్డ అయిపోయింది, పొట్టు తీస్తున్నది. దీంతో ఏం చేస్తారు? ఎల్లిగడ్డలతో ఏమైనా స్నాక్స్ చేస్తారా? నేను గ్యారప్పలు అట్లా చేస్తారు కదా. ఏం చేయరు. గ్యారప్పలు చేసుకోరా? చేస్తారు, కానీ ఇన్ని తీసుకొని ఏం చేస్తారు? నేను ఇంట్లో అల్లం ఎల్లిగడ్డ అయిపోయిందని ఎల్లిగడ్డ తీసుకున్నాను అంతే. ఒకసారి సరపండి చేస్తారు, గ్యారప్పలు చేస్తారు. చేస్తారు, చేసిన వాటిలలో కూడా వేస్తారు, కానీ ఇప్పుడు నేను ఎట్లా ఏమైనా చేస్తానే ఉన్నాను. చేస్తారు. అలా తీసినా మరి అల్లం పొట్టు తీయాలి మరి. ఇవి అయిపోయినాక ఇస్తా. అయిపోయినాక అంటే అంటే అదొక రోజు మరి ఒకటే రోజులు అయిపోతుందా? నాకేం పని లేదా? ఇప్పుడు ఏదో కొంచెం టైం దొరికిందని ఇవి తీస్తున్నా. అది కూడా టైం దొరికితే ఇస్తాం, లేకపోతే మరి తీసుకొని వారం రోజులు అవుతుంది. ఇవి అందుకే అక్కడ పోతున్నాయి, ఫుడ్ తీసుకుంటే కూర్చుంటాయి. మరి వంట ఏం చేస్తావు? వంటనా? అన్నం వండుతా, పచ్చడి ఉంది, ఇంకేం కావాలి? అని కాదు, ఏం కావాలి? రొట్టె అబ్బాయి రొట్టె కావాలా? చారు ఉన్నది ఇక, మళ్ళీ రొట్టె చేస్తే మళ్ళీ కూర ఉండాలి. సోరకాయ ఉంది ఉన్నది, మరి రేపు చేస్తుంది. రేపు నాకు అనవద్దా? రేపు చేసేది ఇయ్యరాదు, ఏమవుతుంది? చెప్పిట్లా చేస్తారా? అది ఇవ్వాలి అంటే చారు పచ్చడి ఉంది కదా, ఎందుకు మళ్ళీ అని. చారు ఏమవుతుంది? ఇక చారు ఉందని రొట్టె వేయండి. అవును. అబ్బా, మరి పొట్టు తీను పొట్టు తీస్తారు. రొట్టె చేస్తా. ఇప్పుడు నాకు రొట్టెనే కావాలి, రొట్టె తినలేదు అదే చెప్పు. అవి పక్క పెట్టుకోండి. పెడతా, చేస్తాను. అది ఇప్పుడు అయిపోతుంది వెళ్ళిపోయారు మరి. మరి టైంకి వచ్చి అయిపోయిన తర్వాత అక్కడ లేట్ అయింది కదా, ఇలాగ అన్నం పడుతుంది కదా అని మళ్ళీ అంటావు అనుకో. సరే చేస్తుంది. ఇంకెన్ని సేపు అయితే సార్? ఆగుతావా? అందుకే అప్పుడే స్టార్ట్ చేయాలంటే వెళ్ళిపోయి పొడి తిస్తాను తీసుకుంటా కూర్చొని. నీకు ఆకలి అవుతుంది అనేసి నువ్వైతే తొందర పెడుతున్నావు, ఇంకా లేట్ అయిపోతుంది. అట్లా జారిపోయి కింద పడిపోతుంది. నేను కావాలా మరి? నేనే కలుగుతా. కాలవడానికి ఏముండదు, ఇక్కడ ఏ వరకు అదే కాలుతుంది. ఇంకా తొందరగా అయితే ఏమని ఏం కాదు, నేను చేయడమే లేదు. ఈ టక్టా వేయి మెల్లగా ఇట్లా ఏమైనా చపాతీలు ఏమో చపాతీలు టకటక చేస్తే వస్తే ఏమనుకుంటారా? చపాతీలు అంతా ఫాస్ట్ చేయరాది మరి. ఇంకా జొన్న రొట్టె ఎట్లుంటుంది? ఇంకా లేట్ అవుతుందా ఇంకా ఫాస్ట్ అవుతుంది? కొంచెం 5 నిమిషాలు 10 నిమిషాలు అంతే కదా తేడా. మరి ఎంత పలస రొట్టె చేసిందో. ఈ రొట్టెకు కాంబినేషన్ ఒక కూర అయిపోయిన ఇప్పుడు సొరకాయ ఇష్టపడుతున్నాను. ఉల్లిగడ్డ కారం మస్తు ఉంటుంది. ఉల్లిగడ్డ కోసి చిన్నగా తరిమి అలా కారపొడి వేసి మనం వేసి కలిపి ఇలా తిన్నామనుకో మస్తు ఉంటుంది. ఎక్సలెంట్ ఉంటుంది సార్. అది సొరకాయ కూరనే ఉంటుంది. ఇంకేది సొరకాయ కూర ఏమంటుంది? ఉల్లిగడ్డ కారం వేసి ఉల్లిగడ్డ కారం బాగుంటుంది. అది కాగా నా వీలు అయిపోయింది. ఇంకేది ఇంకా అయిపోయిందా? ఇంకా ఒక్కటి ఉంది అంటే కదా, ఒక్కటే కదా, ఎంతసేపు అట్లా అయిపోతుంది. కొంచెం నూనెనా? అదే నూనె అదే ఇంత ఉంది అండి కదా, 20
అట్లనే చేస్తున్నాము. కవర్ మీద చేస్తే చాలా పలుచగా వస్తాయి. మరి రైస్ అయితే ఎప్పుడు ఇలానే చేస్తుంది. చాలా బాగుంటాయి అసలు కవర్ మీద చేస్తే. మీరు ఎవరైనా ఇంటి దగ్గర చేసేది ఉంటే కామెంట్ చేయండి. కవర్ మీద చేసేవాళ్ళు ఉంటే మరి ఇస్తే కామెంట్ చేసి చెప్పండి, మేము కూడా ఇట్లా చేస్తామని. మరి చూడండి అలా కవర్ మీద చేసి ఇట్లా చేస్తున్నాం. కవర్ మీద ఇట్లా తీసి చూడండి ఎంత పలుచగా అవుతుందో. కింద రొట్టె పెంకనే కనబడుతుంది. అంత పలుచగా ఉంది చూడండి. అంటే కవర్ మీద ఫస్ట్ నూనె పెట్టది చేస్తారా? నూనె పెట్టి చేస్తా. నూనె పెట్టకుండా ఎట్లా వస్తుంది కవర్? ఏమో కవర్ డైరీ చేస్తావా చూలే కదా. కవర్ మీద చేస్తావని నాకు తెలుసు, కాకపోతే కానీ నూనె పెడతారా పెట్టదా? ఎంత బాగున్నాయో, మెత్తగా ఉన్నాయి, పల్సగా ఉన్నాయి. వీటిపైన ఇప్పుడు కారం నూనె కలిపి రెడీ చేసి పెట్టాను నేను. కారం నూనె కలుపుకొని మంచిగా కలిపి ఇట్లా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఇట్లా మీరు ఇప్పుడు మీ ఎప్పుడైనా ట్రై చేసేదా? ట్రై చేస్తే కామెంట్ చేసి చెప్పండి. అది వేసి కలుపుకొని చాలా బాగుంటుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్.